బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొమరంభీం పెద్దవాగు రైల్వే బ్రిడ్జ్ పనుల్లో ప్రమాదం చోటు చేసుకుంది. బ్రిడ్జ్ పై నుంచి ముగ్గురు కార్మికులు జారిపడ్డారు. బ్రిడ్జ్ మధ్యలో కార్మికుడు ఇరుక్కుపోయాడు. ప్రమాద స్థలంలోనే రెస్క్యూ టీం చికిత్స అందిస్తుంది. మరో ఇద్దరు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. ये देखो भैया नीला वाला కొమరంభీం పెద్దవాగు రైల్వే బ్రిడ్జ్ పనుల్లో ప్రమాదం చోటు చేసుకుంది. బ్రిడ్జ్ పై నుంచి ముగ్గురు కార్మికులు జారిపడ్డారు. బ్రిడ్జ్ మధ్యలో కార్మికుడు ఇరుక్కుపోయాడు. ప్రమాద స్థలంలోనే రెస్క్యూ టీం చికిత్స అందిస్తోంది. మరో ఇద్దరు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. ये देखो भैया नीला वाला కొమరంభీం పెద్దవాగు రైల్వే బ్రిడ్జ్ పనుల్లో ప్రమాదం చోటు చేసుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. అరుణ్, మౌనిక కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఏదైతే దారుణ ఘటన చోటు చేస్తున్నాయో అయితే కాగజనగర్ మండలం పెదవాగు వద్ద కూడా రైల్వే బ్రిడ్జ్ పై కూడా 3వ లైన్ పనులు నిర్వహిస్తున్నా కూడా ప్రమాదవశాత్తు కూడా ముగ్గురు కార్మికులకు కూడా తీవ్ర గాయాలు కావడం జరిగింది. అక్కడ నిర్వహిస్తున్నటువంటి థర్డ్ లైన్ పనుల్లో భాగంగా కూడా నిర్వహిస్తున్న బాక్స్ బ్రిడ్జ్ లో కూడా బ్రిడ్జ్ నిర్మిస్తున్నటువంటి ఏదైతే ఇనుప శుభ్రతో బాక్స్ బ్రిడ్జ్ నిర్మిస్తున్న సమయం కూడా ఒక్కసారిగా అది తెగిపడి కూడా కార్మికుల మీద పడడం జరిగింది. అందులో కార్మికులు మొత్తం కూడా ఇరుక్కపోవడం జరిగింది. మొత్తం కూడా ఆ బ్రిడ్జి ఏదైతే బ్యాక్ డోర్ పడేటువంటి సమయంలో కూడా ముగ్గురు కార్మికులు అయితే దాని కింద ఇరుక్కపోవడం జరిగింది. అందులోకి వెళ్ళి ఇద్దరు కార్మికులను తీస్తే మరొక కార్మికుడు కూడా సీరియస్ గా ఉన్నాడు. అందులో తీవ్ర రక్తస్రావం జరుగుతుంది. మొత్తం ఆయనకు ఆక్సిజన్ అందిస్తూ కూడా గ్లూకోజ్ ఎక్కిస్తూ కూడా ఏదైతే ఆ షెల్టర్ సంబంధించిన దాన్ని కూడా ఏదైతే గ్యాస్ కట్టర్ తో కట్ చేసి కూడా కార్మికులు బయటకు తీసేటువంటి ప్రయత్నం చేస్తా ఉందో. అయితే గత 6 నెలల నుంచి కూడా ఏదైతే ఈ థర్డ్ లైన్ పనులకు సంబంధించి రైల్వే బ్రిడ్జ్ పనులు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి వీళ్ళందరూ కూడా బీహార్ కు చెందినటువంటి కార్మికులను గుర్తించినటువంటి పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా కూడా అత్యవసర సేవలు అందించడానికి కూడా ఇప్పటికీ కూడా అక్కడికైతే డాక్టర్లు వైద్యులు అయితే చేరుకున్నాడు. కార్మికులను కూడా తీవ్ర రక్తస్రావం జరుగుతున్నటువంటి ఏదైతే నేపథ్యంలో కూడా డాక్టర్లు కూడా అక్కడ చేరుకోవడం జరిగింది. ఏదైతే ప్రాణాపాయం ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఖచ్చితంగా ఆయనకు అక్కడే ట్రీట్మెంట్ అందించేటువంటి అవకాశం ఉన్నది. ఇప్పటికైతే ముగ్గురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరు కార్మికులను ఇప్పటికీ కూడా ఆసుపత్రికి అయితే తరలించినటువంటి పరిస్థితి కొనసాగుతుంది. మొత్తం ఏదైతే ఈ ప్రమాదంతో కూడా అక్కడ కార్మికులు అయితే ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఏదైతే పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఏదైతే దానికి సంబంధించినటువంటి ప్రికాషన్స్ తీసుకున్నా కూడా ఒక్కసారిగా కూడా ఏదైతే బ్యాక్ డోర్ కి సంబంధించినటువంటి తెగిపడి కూడా కార్మికుల పడడం జరిగిందని కూడా తెలుస్తాం. ఏదైతే ఇప్పటికైతే కూడా కార్మికులను ఏదైతే అందులోకి తీయడానికి అయితే తోటి కార్మికులు శ్రమిస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతా ఉంది. మౌనిక. రైట్ అరుణ్ కుమార్, థ్యాంక్ యూ.